అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 20. సంఘము అను శరీరమునకు ఆయనే క్రీస్తు శిరస్సు. కొలస్సీ 1:18. ఎఫెసీ 1:23లో సంఘము క్రీస్తు శరీరంగా పిలువబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును ఎవరైతే స్వీకరించారో వారికి ఆయన శరీరంలోని అవయవములుగా పిలువబడి అధికారము లేదు. ఉదాహరణకు, కృత్రిమ కాలు కలిగిన ఒక వ్యక్తిని తీసుకొనము. అది చాలా మంచి కాలై ఉండవచ్చును. ఆ వ్యక్తి చక్కగా నడుచుటకు అది ఉపయోగపడుచుండవచ్చును. అయినప్పటికీ అది అతని శరీరంలో ఒక భాగము కాదు. అది ఎన్నో గొల్లెములు, బోల్టులు, శీలలు, పట్టీలు మొదలగు వాటి చేత సరైన స్థలములో సరైన విధముగా అమర్చబడవలను. లేని యెడల అది ఎక్కడో ఊడిపడిపోవును. నీ చెయ్యి నీ శరీరమునకు ఏ విధంగా అమర్చబడి ఉంది? అది గొల్లెములు, శీలలు, పట్టీల చేత అమర్చబడిందా? కాదు. శరీరంలోని అన్ని అవయవములలో ప్రవహించు మానవ జీవము వాటన్నిటినీ కలిపి ఉంచును. అదేవిధంగా ఎవరైతే తిరిగి జన్మించిరో, ఎవరిలోనైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం పోయబడి ఉన్నదో వారు సంఘము అను క్రీస్తు శరీరములో సభ్యులై ఉన్నారు. మానవ శరీరంలో అనేక అవయవములు గలవు. తల, చేతులు, కాళ్ళు, కళ్ళు, రక్తనాళములు మొదలగునవి. కొన్ని పెద్ద అవయవములు, కొన్ని చిన్నవి. ఏ మానవుడు కూడా తన శరీరంలోని ఏ అవయవమును కూడా పోగొట్టుకున్నటకు సంతోషంగా ఇష్టపడడు. ప్రతి అవయవము అవసరమే, ప్రాముఖ్యమైనదే. ప్రతి దానికి దాని పని దానికి ఉండును. అదేవిధంగా క్రీస్తు శరీరములోని అవయవములైన ప్రతి ఒక్కరికి తాము చేయవలసిన పని తమకే ఉండును. అంతేగాక అభ్యాసం చేయవలసిన వరములను ఉండును. మనకు అప్పగించబడిన పనిని మనం నమ్మకంగా చేయవలను. మనం ఏమై ఉన్నామో దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండవలను. నీవెవరివైనను సరే, నీవు క్రీస్తు శరీరంలో సభ్యుడవైన యెడల నీ సేవ ప్రభువుకు సమానముగా ప్రాముఖ్యమైంది, సమానముగా ప్రశస్తమైంది. నిజమైన ఆనందమునకు నిజముగా ఉపయోగించబోటకు రహస్యమిదే. నీవు క్రీస్తును నీ శిరస్సుగా కలిగి ఉండవలను. ఒకవేళ మానవ శరీరంలోని అవయవములన్నీ శిరస్సు ఆధీనంలో లేకుండా వేరుగా కదిలిన యెడల దానిని నీవు ఏమాత్రము ఊహించనే లేవు. కానీ మానవ శరీరం ఆ విధంగా లేదు. శరీర అవయవములన్నీ శిరస్సు ఆధీనములో ఉండి కలిసి పనిచేయును. అదేవిధంగా సంఘ సభ్యులు క్రీస్తు అను శిరస్సు యొక్క ఆధీనంలో ఉండవలను. అప్పుడే నీవు జీవము గల సంఘమును కలిగి ఉండగలవు. దేవుని సంఘములో దేవుని పరిపూర్ణతను చూడవలనైనా వ్యక్తిగతంగా ప్రతి అవయవము సంఘమంతయు ఏకముగా క్రీస్తు తమ శిరస్సుగా గుర్తించవలను. దీని చేతిలో తప్పిపోవటం వలనే అనేక సమాజములలో జీవము ఉండుటలేదు. ప్రజలు దేవుడు లేని వారి చేత నడిపించబడుచున్నారు. నాయకులు తమ స్వచిత్తము చేత నడిపించబడుచున్నారు. అందుచేతనే గుంపులు, విరోధములు, కలహములు వారిలో కనబడుచున్నవి. ప్రైజ్ ది లార్డ్.